రైతు సోదరులందరూ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఎన్పీ రైతుబడి యూట్యూబ్ ఛానల్. నా పేరు నవీన్ అండి. మీరు వీడియోలో గమనించిన విధంగా మిర్చి పంట అనేది 15 రోజుల దశలో ఉందండి. 15 రోజుల దశలో ఉన్నటువంటి మిర్చి పంట నాశించి పచ్చపురుగు అనేది ఏ విధంగా నష్టపరుస్తుంది అనేది మీరు వీడియోలో గమనించవచ్చు. ఈ పచ్చపురుగు అనేది లేత ఆకులు అనేది కొరికి తిని మిరప పంటకి నష్టాన్ని చేకూరుస్తుంది. ఈ పచ్చపురుగు అనేది గుడ్డు దశ, లార్వా దశ, పూప దశ, రెక్కల పురుగు దశ, ప్రతి దశలో ఏ దశలో అయినా కూడా పంటకు తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూరుస్తుంది. కాబట్టి దీనికి సరైన నివారణ చేకూర్చాలి. దీన్ని 100% నివారణ ఏంటంటే సింజెంటా వాడితే ఎవిసెంట్ అని ఉంటుందండి. ఈ ఎవిసెంట్ ఎందుకు మనం తీసుకుంటున్నాం అంటే ఈ ఎవిసెంట్ అనేది ఆ పురుగు యొక్క అన్ని దశలో ఉన్న ఆ జీవిత చక్రంలో ఉన్నటువంటి అన్ని దశలో ఉన్నటువంటి వాటిపైన ప్రభావితంగా పనిచేసి వాటిని సమర్థవంతంగా నివారిస్తుంది. ఈ ఎవిసెంట్లో కాంబినేషన్ వచ్చేసి ఎమామెక్టిన్ బెంజైట్ 5%, లెఫెన్యూరాను 40% WG రూపంలో ఉంటుందండి. ఈ కాంబినేషన్ గల మందు మనం ఎందుకు ఉంచుకున్నామంటే ఇది సిస్టమేటిక్ యాక్షన్ రూపంలో పనిచేస్తుందండి. సిస్టమేటిక్ యాక్షన్ అంటే ఏంటంటే మనం పిచికారీ అనేది ఆకు ఉపరితలం పైన పిచికారీ చేసినప్పుడు ఆకు అడుగు భాగంలోకి చొచ్చుకొని పోయి అక్కడ ఉన్నటువంటి పురుగులను కూడా చంపుతుంది. కాబట్టి ఇదేంటంటే పిచికారీ చేయగానే ఇది మొక్క మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఈ విధంగా స్ప్రెడ్ కావడం వల్ల మనకు ఏం ఉపయోగం అంటే పురుగు అనేది మొక్క ఏ భాగంలో దాక్కొని ఉన్నా కూడా ఇది చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవిసెంట్ అనేది ఎంచుకోవడం జరిగింది. ఎవిసెంట్ అనేది ఎకరానికి 24 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఎవిసెంట్తో పాటు స్ప్రెడర్ కూడా కలుపుకోండి. పూర్తిగా సమర్థవంతంగా నివారణ సాధ్యమవుతుంది. దీంతోపాటు గ్రోతింగ్ కోసం ఇఫ్కో వాళ్ళది సాగరిక గోల్డ్ అనేది కలుపుకుంటే గ్రోతింగ్ అనేది వస్తుంది. ఎవిసెంట్తో పురుగు బెడద అనేది పూర్తిగా నివారించబడి మొక్కకు రైతుకు అనేది పూర్తిగా 100% రక్షణగా నిలబడుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తోటి రైతులకు షేర్ చేయండి. నమస్కారం అండి.